హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఇంగ్లీష్ హోమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇంకొన్ని రోజు ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, ఆలస్యంగా రావద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బీ లేట్. ఆలస్యంగా రావద్దు, డోంట్ బీ లేట్. నెక్స్ట్ వన్, బయటికి పోదాం. దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో అవుట్ సైడ్. బయటికి పోదాం, లెట్స్ గో అవుట్ సైడ్. నెక్స్ట్ వన్, నాకు నీ సహాయం కావాలి. దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ యువర్ హెల్ప్. నాకు నీ సహాయం కావాలి, ఐ నీడ్ యువర్ హెల్ప్. నెక్స్ట్ వన్, ఒక్క క్షణం ఆగు. దీన్ని ఇంగ్లీష్లో వెయిట్ ఫర్ ఎ మూమెంట్. ఒక్క క్షణం ఆగు, వెయిట్ ఫర్ ఎ మూమెంట్. నెక్స్ట్ వన్, తిరిగి కాల్ చెయ్యి. దీన్ని ఇంగ్లీష్లో కాల్ మీ బ్యాక్. తిరిగి కాల్ చెయ్యి, కాల్ మీ బ్యాక్. నెక్స్ట్ వన్, నేను మీతో ఏకీభవిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ అగ్రీ విత్ యూ. నేను మీతో ఏకీభవిస్తున్నాను, ఐ అగ్రీ విత్ యూ. నెక్స్ట్ వన్, అది న్యాయంగా లేదు. దీన్ని ఇంగ్లీష్లో దట్స్ నాట్ ఫెయిర్. అది న్యాయంగా లేదు, దట్స్ నాట్ ఫెయిర్. నెక్స్ట్ వన్, నిజం చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ ద ట్రూత్. నిజం చెప్పు, టెల్ మీ ద ట్రూత్. నెక్స్ట్ వన్, నేను తప్పు చేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఎ మిస్టేక్. నేను తప్పు చేశాను, ఐ మేడ్ ఎ మిస్టేక్. నెక్స్ట్ వన్, అబద్ధం చెప్పకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లై. అబద్ధం చెప్పకు, డోంట్ లై. నెక్స్ట్ వన్, నిన్ను చూసి గర్వంగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిన్ను చూసి గర్వంగా ఉంది, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్, మీరు చెప్పింది పూర్తిగా నిజమే. దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ అబ్జల్యూట్లీ రైట్. మీరు చెప్పింది పూర్తిగా నిజమే, యు ఆర్ అబ్జల్యూట్లీ రైట్. నెక్స్ట్ వన్, ఇది చాలా కష్టం. దీని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇది చాలా కష్టం, ఇట్స్ వెరీ డిఫికల్ట్. నెక్స్ట్ వన్, ఇది చాలా సులభం. దీని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ ఈజీ. ఇది చాలా సులభం, ఇట్స్ వెరీ ఈజీ. నెక్స్ట్ వన్, నేను నా వంతు శ్రమ చేస్తాను. దీని ఇంగ్లీష్లో ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను నా వంతు శ్రమ చేస్తాను, ఐ విల్ ట్రై మై బెస్ట్. నెక్స్ట్ వన్, నమ్మలేకపోతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ బిలీవ్ ఇట్. నమ్మలేకపోతున్నాను, ఐ కాంట్ బిలీవ్ ఇట్. నెక్స్ట్ వన్, ఓడిపోకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గివ్ అప్. ఓడిపోకు, డోంట్ గివ్ అప్. నెక్స్ట్ వన్, అలాగే కొనసాగించు. దీన్ని ఇంగ్లీష్లో కీప్ ఇట్ అప్. అలాగే కొనసాగించు, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ వన్, నడకకి వెళ్దాం. దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో ఫర్ ఎ వాక్. నడకకి వెళ్దాం, లెట్స్ గో ఫర్ ఎ వాక్. నెక్స్ట్ వన్, బయట వర్షం పడుతోంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వాక్యాలు చిన్నవే, కానీ రోజు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఇంగ్లీష్ హోమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.